అంటే మేము ఆల్రెడీ ఏంటంటే అమ్మవారికి దైవికంగా పాలు పెరుగు తేనెతో మేము పూజ చేస్తాం. అతను ఈ బ్లడ్ ఇచ్చి పూజ చేశాడు. అయితే దాని తర్వాత మేము ఏం చేస్తామంటే ఇచ్చినప్పుడు కంటే ఇవన్నీ జరిగిన తర్వాత సరళికి తెచ్చి శ్రీకాంత్‌తోని నేను అడిగాను, శ్రీకాంత్ నీకు మధ్య సార్ పూజ రాజుగారు అని పిలుస్తారు, అశ్విని గారు అని పిల్లదు. రాజుగారు నేను పూజ అయిపోయినది, నేను శ్రీకాంత్కి కొన్ని మ్యాటర్ చెప్పాను, అది మీతో మాట్లాడతారు అన్నాడు. ఏంటి చెప్పాడు శ్రీకాంత్ అంటే, శ్రీకాంత్ ఏమో వీళ్ళు ఇక్కడ కూర్చుంటే నాకు బ్యాక్ పెట్టుకోలేదు సార్, మీ వెనకన ఏదో ఉన్నది అన్నాడు. ఏంటి ఉన్నది అన్నాను. అయితే బాడీస్ ఉన్నాయన్నాడు. బాడీస్ ఉన్నాయంటే ఎవరి బాడీలో అని అడిగాను. అయితే రాజుకి సంబంధించిన బాడీ ఉన్నది అన్నాడు. అయితే నేను దానికి ఒప్పుకున్నాను. ఎందుకు ఒప్పుకున్నానంటే అది అడిగాను. కాదు శ్రీకాంత్, బాడీ ఉన్నది లేదు నాకు తెలియదు, ఇక్కడ అమ్మవారు ఉన్నారు, కాళికామాత ఉంది, కాళికామాత ప్లస్ రాజుగారిది ఒక ఆత్మ తిరుగుతుందని నాకు తెలిసింది అన్నారు. ఎందుకంటే మేము హోమం చేస్తాం కదా, హోమంలోని అతను గుర్రం మీద ఖడ్గం పట్టుకొని వస్తాడు. ఆ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి. ఎప్పుడో హోమం చేసినా అతను ఏదో రూపంలో వస్తారు. హోమం చేసిన తర్వాత హోమంలోని కత్తేనా కడగవేనా లేకపోతే ఈవిడిది మీకు ఫొటోస్ చూపెడతాను. డైరెక్ట్ ఈవిడ ఎలాగ ఉన్నదో సేమ్ ఇలాగే. ఎందుకంటే ఇప్పుడు అది మనం ఎనిమేషన్ చేసింది అవదు, హోమంది, దానికి మన పెయింటింగ్ గారు కటింగ్ చేయడం అవదు, డైరెక్ట్ ఫోటో ఉండేది వస్తుంది కదా. ఓకే అని కదా నన్ను వెనక పక్క ఉండి ఇక్కడ ఆత్మ తిరుగుతుంది, రాజుగారి ఆత్మ. ఎందుకంటే రాజు ఆత్మ తిరుగుతున్నా నాకు తెలిసింది. ఎందుకంటే అమ్మవారు చెప్పింది, నువ్వు నా భక్తుడు, నువ్వు ఇక్కడ గుడి కడతావు అని నాకు ఇక్కడ రాకముందే నాకు చెప్పింది. అయితే పొట్ట అయితే ఉంది ఇక్కడ. అయితే పొట్టు తీసిన తర్వాత ఇవన్నీ నేను చెప్పాను. దీని తర్వాత ఇవన్నీ జరిగితే అది ఇప్పుడు శ్రీకాంత్కి నన్ను ఇవన్నీ చూడు, ఇతను ఏదో ఇది పూజ వేరే శ్రీకాంత్, నువ్వేం అనుకోవద్దు, ఫీల్ అవ్వద్దు, నువ్వు తెచ్చో బాగుండి షూటింగ్కి అయితే నేను పర్మిషన్ ఇస్తాను, నాకు అడిగాడు. అదే సార్ మీ గుడి అనుకోండి, ఇప్పుడు ఎవరైనా వచ్చే షూటింగ్కి అనుకోండి పర్మిషన్ తీసుకోవాలి కదా సార్, మీరు గుడి అనుకోండి మీరు తీయించుకోండి అన్నాను షూటింగ్. ఇవన్నీ జరిగిన లోగా లేట్ అయిందంటే తీయడానికి ఎంత ఖర్చు అవుతుంది నేను అడిగి, ఎప్పుడు ఫేస్ టు ఫేస్ ముగ్గురు కూర్చున్నాం. ఏం తీయడానికి? డెడ్ బాడీలు. డెడ్ బాడీ ఎందుకు తీయాలనుకున్నారు మీరు? డెడ్ బాడీ తీస్తే ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల మీకు మైనస్ నడుస్తుంది. ఓకే, అంటే లాస్ట్ ఇయర్ మీరు తప్పు చెప్తున్నారు. డెడ్ బాడీ లేకుండా నిధులా? లేదు, నిధులు అంటే మనం ఇక్కడ దాకా మనం రాపోను కదా. ఓకే, వాళ్ళతోనే చేయించుకున్న మ్యాటర్ వచ్చితే మనం సగం ఇప్పుడు డెడ్ బాడీ ఉంటే డెడ్ బాడీ ఎప్పుడో చచ్చిపోయి డెడ్ బాడీ ఉంటే డెడ్ బాడీ ఎట్లా? అంటే డెడ్ బాడీ ఉన్నది అనేసి వాళ్ళు చెప్పారు మాకు. చెప్పిన తర్వాత నేను యాక్చువల్లీ ఫుల్గా నమ్మలేదు. రాజుగారు అక్కడ అన్నారు, ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, అమ్మోడు తిరుగుతుంది అనగానే నేను నమ్మాను.